హల్లెలూయా. మైకేల్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేలుల తలచుచునే ఇలా జీవించెదను. నీ రెక్కల చాటున దాచుకునే నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేలుల తలచుచునే ఇలా జీవించెదను. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొండె తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసితివి. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసితివి. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమును ఇచ్చి లెక్కలేని కొండలు ఎక్కించితివి. నా గిన్నె నిండి పొర్ల చేసితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి సమయం 11 అయింది, పాటలకి సమయం లేదు. మరి మీరు వచ్చేవాళ్ళు నేను 9:30కి చెప్పాను, మీరు కరెక్ట్గా 11 గంటలకు అట్టు వచ్చారు. అది మీ తప్పు. గమనించి దయచేసి సాక్ష్యాలకు సమయం ఇస్తా. దేవుడి మేలు కలిగిన వాళ్ళు తలకు 10 నిమిషాలు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పండి.
దేవుడు మేలు చేసిన బిడ్డలు మాత్రమే. ఎవరైనా సరే లెగిసి సాక్ష్యం చెప్పినట్టయితే ఆ తర్వాత వాక్యము ప్రారంభించబడిద్ది. కొంచెం త్వరగా, ఎందుకంటే మళ్ళా మనకు లేట్ అయ్యింది కనుక. నైటు కొంతమంది రాలేదు, మళ్ళీ పొద్దున్నే వచ్చేవాళ్ళు ఉండారు. ఈ ప్రార్థన ముగించుకున్న తర్వాత మళ్ళా మనకేంటంటే దేవుడు శరీరము రక్తం ఇవ్వబడింది. 3 డేస్ నుంచి ఇప్పుడు వరకు కాడ నేను నిజానికి మంచినీళ్ళ కోసం ఎదురు చూసా. నా బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే తండ్రి సత్తే శవాన్ని కాడ చూస్తాగా రారీళ్ళు. చూడండి, నిజానికి నేను 7 గంటల నుంచి వాటర్ అయిపోయినాయి. పాసమ్మ 7ంటికి వచ్చింది బయటికి వెళ్ళి, 3ంటికి వెళ్ళి. చూడండి సంఘంలో మరి ఒక ఎంత బిడ్డలు నిజంగా గమనించండి ఒకసారి ఆలోచన అనేది. ఇక్కడ ఉపవాసం అనేది నా కొరకు కాదు. ఇక్కడ నీళ్ళు తాగి ఎందుకుంటున్నాను, బిర్యానీ పెట్టలేక మీరు, నేను తినలేక, నేను ఉపవాసం ప్రార్థన చేసుకునే ముందు రోజు కాడ నాకు బిర్యానీ. దేవుడికి స్తోత్రం. గమనించండి బాగా సమయాన్ని. కొంచెం మందిరం అనేది భయపడండి, దేవుడి సన్నిధి అనేది. రాకపోతే మొత్తం రాపోయిన పర్లా, రావట్లేదని చూసి ముగిస్తాం. ఇప్పుడు పెద్ద ఉంది రాలా, జ్యోతి వాళ్ళు ఉండరు రాలా, ఇంకొంతమంది ఉండరు రాలేని వాళ్ళు. కానీ సమయానికి వస్తే ఏమైందనంటే కొన్ని పాటలు, ఎందుకంటే నూతన సంవత్సరం, పాత సంవత్సరం ఆరాధన వినాలి, నూతన సంవత్సరం వాక్యం ఏమింటారు ఇప్పుడు వస్తే కదా. దయచేసి సాక్ష్యము గుప్తంగా అర్థమయ్యేటట్టు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పి ముగించండి ప్రతి ఒక్కళ్ళు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆ దేవాది దేవునికి వందనాలు. నా ఆత్మీయ తల్లికి ఆత్మీయ తండ్రికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. గడిచిన దినం, గడిచిన వారం, గడిచిన నెల, గడిచిన సంవత్సరం, ఇప్పటి వరకు కూడా నన్ను, నా భార్య పిల్లలను కాచి కాపాడి, నా ఆకలి, నా అవసరాలు, నా అక్కెరలు, నా ఆరోగ్యం కావచ్చు, నేను చేస్తున్న బేరం కావచ్చు, ప్రతీదీ నాకు దేవుడు తోడుండి నడిపించి నన్ను ఇంతవరకు ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల నీడలో కాపాడి, కాచి భద్రపరిచి నన్ను ఇప్పటి వరకు నడిపించిందంటే ఆయన దయ మాత్రమే. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. నన్ను, నా భార్య పిల్లలను కాపాడి నేను వెళ్ళే బేరానికి వెళ్ళేస్తుండగా తోడుండి వ్యాపారాన్ని దీవించి నన్ను, నా భార్య పిల్లలను, నా బంధువులను అందరినీ కాచి కాపాడినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆమేన్. హల్లెలూయా. లేదు. దయచేసి లేకండి. ఇంకెవరన్నా నాన్న మీరు కళ్ళేసి, మీరిద్దరు కళ్ళేసి. మరి ప్రేరేలు వాడుతుంటే మంచి జరిగిన వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పాలి. అందరికీ వందనాలు. దేవునికి కోట్ల వందనాలు. ఈ సంవత్సరం అంతా కాసి కాపాడిన దేవునికే కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాయసయ్య కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చండి ఈ సంవత్సరము. అట్లనే మళ్ళీ ప్రతి సంవత్సరం, వచ్చే సంవత్సరం అంతా మమ్మల్ని దేవుడు దీవించాలి. అయ్య ప్రార్థన వల్లనే మేము ఇంత స్వస్థతలు పొందుకున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లేగాలి త్వరగా. నాన్న మీరు నలుగురు లేగాలి. కొంచెం వాళ్ళకి సహాయం చేయండి. ఎవరన్నా ఆ పిల్లలు పట్టుకుని నలుగురు కనపడాలి అక్కడ. ఆయన ఒక్కడే సాక్ష్యం చేతేట, ఇద్దరు వచ్చారు, తర్వాత దేవుడు ఇచ్చింది కనపడదు. లేకండి నాన్న. కొంచెం హల్లెలూయా. అందరికీ దేవునామంలో వందనాలు. ఈ సంవత్సరం మేము కుటుంబంతో ఇక్కడ ఉండడానికి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులకి అన్నిటికీ వందనాలు దేవునికి. మాది ఏంటంటే మ్యారేజ్ పాస్టర్ గారు చేశారు మాకు మ్యారేజ్.
పాస్టర్ గారు చేసిన తర్వాత ఇక్కడ కేక్ కట్ చేయాలి అన్నారు లాస్ట్ ఇయర్. అంటే ఇప్పటికి మ్యారేజ్ 2 ఇయర్స్ అవుతుంది. మా ఫస్ట్ క్రిస్మస్ ఇక్కడే చేసుకున్నప్పుడు ఇక్కడ కేక్ కట్ చేస్తే 31కి మగ బాబుని ఇస్తాడు, మగ పిల్లల్ని ఇస్తాడని పాస్టర్ ఆంటీ కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించి ఇంకా అందరితో చేసుకోవాలని ఇక్కడ కేక్ కట్ చేసాము. చేసి దేవా ఎవరిని ఇచ్చిన నీకే మహిమ ప్రభా అనుకున్నాము. కానీ వాళ్ళ వంశంలో ఎవరు లేరు, మా వంశంలో ఎవరు లేరు ట్విన్స్. కానీ దేవుడు నాకు 2 మగపిల్లల్ని ఇచ్చిండు. హల్లెలూయా. అయితే తను కూడా ఇద్దరిని ఎలా మోయాలని దేవుడు ఇచ్చిన చాలామంది లేక బాధపడుతున్నారు. తనని ఎలా మోయాలని చాలా భయంతో ఉంది. చాలాసార్లు తలనొప్పి లేచింది తనకి. తలనొప్పి లేచినప్పుడు తను నెత్తికి బట్ట కట్టుకోవడము, కాళ్ళకి బట్ట కట్టుకోవడం, కాళ్ళ నొప్పిలు తలనొప్పి కాళ్ళ నొప్పులు బాగుండేది. ఇంకా తనకి రక్తం తక్కువైంది అని టెస్ట్ చేపిస్తే డాక్టర్ చెప్పాడు ఇక్కడనే మన కాలనీలో. అయితే చెప్తే సరే అని ఇంజెక్షన్స్ అవి ఇవి ఇచ్చారు. ఇంజెక్షన్స్ సుక్రో ఐరన్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బ్లడ్ తక్కువ ఉంది, మెడిసిన్స్ ద్వారా ఎక్కియాలని చెప్పారు. ఎక్కిస్తున్నప్పుడు సడన్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన రోజు ఏం చెప్పారంటే ఇక్కడనే డాక్టర్ టెస్ట్ చేసి చూడాలి, కొంచెము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే డాక్టర్ ఏమన్నాడంటే అసలుకి కన్ఫర్మ్ అయిన తర్వాతకి ఏం ట్రీట్మెంట్ తీసుకోవద్దు, ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇట్లా ఏం ఇవ్వద్దు, ఇస్తే పిండం నిలబడదు అన్నారు. కానీ నాకు ఆ టెన్షన్లో అసలు ఒక్కటి ఆరోగ్యం కావాలి, మంచిగా ఉండాలి, హెల్త్ అని నేను చేస్తుంటే ఇక్కడ ఇంకోటి అయింది. ఇంకోటి డబల్ రియాక్షన్. ఇప్పుడు ఏం చేయాలి ప్రవ్వా, నీ చిత్తం, నువ్వు ఇచ్చే నన్ను సాక్షిగా నించబెడతావు ప్రవ్వా అన్నప్పుడు వీళ్ళిద్దరిని ఒక్క పిండం మీద నిలబడదని పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిన 2 పిండాలని దేవుడు ఈరోజు నించబెట్టిండు మీ మధ్యలో. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయి ఇప్పుడు ఏమైనా సరే మీకు మీ దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేయండి అంటున్నారు. ఇంకో విషయం ఏమైందంటే డెలివరీ అప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాకు ఇన్సూరెన్స్ రాలే ఆఫీస్ నుంచి. నాకు వచ్చే 30,000 జీతం ఉన్నవాడిని 3 లక్షలు దేవుడు నాకు సాయం చేసిండు, 3 లక్షలు కట్టేలాగా. నాకు ఇచ్చేవాళ్ళు ఇవ్వడము, నేను ఒక లోన్ తీసుకుంటే అప్పుడప్పటికే నాకు రావడము ఆ టైంలో. అయితే పిల్లలేమో ఇక్కడ నేనేమో తనని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాను, పిల్లలేమో ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఉమ్ము నీరు ఉందని చెప్పారు. నాకు అయోమయంలో నేను ఒక్కనే ఉన్నా, నాకు బంధువులకి ఇట్లా ఎవ్వరు లేరు హెల్ప్. దేవా నువ్వు నాకు ఉన్నవని ముందడుగు చేశాను. మాది బోడుప్పల్. అయితే అక్కడ రెంట్కుంటున్నా, ఒక 30,000 జీతం పెట్టుకొని 30,000 జీతంతో 3 లక్షల దాకా బిల్ అయింది. ఆ బిల్ అయ్యేదాకా నాకు ఏమవుతుందో తెలుస్తలే, 1,00,000 ఆలోచనలు మైండ్లో రన్ అవుతున్నాయి. ఏంది ప్రవ్వా అని నేను ప్రార్థన చేసుకుంటున్నా ఒక్కనే. పిల్లలేమో కాడ, నా భార్య ఇంకో హాస్పిటల్లో, పిల్లలకి ట్రీట్మెంట్ అవుతుంది. ఇక్కడేమో ఒక డెలివరీ ఛార్జ్ పైసలు నేను పెట్టుకున్నా, 1,00,000 రూపాయల దాకా దాపెట్టుకున్నా. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇద్దరిని డెలివరీ చేసినాం, 2 డెలివరీ ఫీజు కట్టమన్నారు. ఒకటేసారి అయింది కానీ ఇద్దరికి చేసినాం, 2 ఫీజు కట్టాలని చెప్పారు. పిల్లల్నేమో ఒక దగ్గర, వీళ్ళ ఒక దగ్గర. అయితే వాళ్ళు అన్నారు నా దగ్గర 2.5 లక్షల దాకా అయినాయి, ఇంకో 50,000 కట్టాలి. ఎట్లా ప్రవ్వా అనుకుంటే వాళ్ళు అన్నారు కట్టకపోతే నీ పిల్లల్ని మీకు ఇవ్వమని చెప్పారు. ఇంకా ఒక గంట అయితే 12 అవుతుంది, 12 దాటితే మళ్ళీ డబల్ ఛార్జ్ 50,000 పడుతుంది ఎక్స్ట్రా. అయితే ఏంది ప్రవ్వా మరి ఇట్లా అని బాగా ఏడ్చుకుంటే ప్రే చేసిన నేను. ఎందుకంటే మొగోళ్ళు ఏడిస్తే ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు ఆడల్లాగా అంటారు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ. దేవా నాకు ఎవరు ఫోన్లు ఎత్తట్లేరు, అందరు మేము ఉన్నామని చెప్తున్నారు. మేమున్నామన్న టైంకి ఎవరు లేరు, టైంకి ఎవరు లేరు. అందరు వస్తారు, టిఫిన్లు చేస్తారు, ఛాయ్ లాగా వెళ్ళిపోతారు అటు నుంచి అటే. ఏంది ప్రభా అని ఏడ్చుకుంటున్నప్పుడు అక్కడ డాక్టర్ ఎవరన్నా ఉంటే మాట్లాడతాను అన్నప్పుడు డాక్టర్లు ఎవరు లేరు అక్కడ. రిసెప్షన్ల హాల్లో మేడం వాళ్ళు ఉన్నారు. మేడం మరి నా పరిస్థితి ఎట్లుంది మేడం, నేను కట్టలేను, 50,000 నా దగ్గర లేవు అంటే, లేకపోతే మేము డిశ్చార్జ్ చేయమన్నారు. సరే నా పిల్లల్ని ఉంచుకోండి, 50,000 ఉన్నప్పుడు నేను వచ్చి కట్టి తీసుకుంటా అన్న. ఆ మాట ఎట్లా అనాల్సి వచ్చి చాలా బాధతో కూడుకున్న మాట, దాని ఇంకా చాలా అర్థం ఉంది. సరే ఉంచుకోండి అని చెప్పి బయట ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు చాలా నోటు మీద ఒక్కడిని వెళ్ళిపోతున్నా ఏడ్చుకుంటా. నాకు ఆకాశంలో నువ్వే ఉన్నావు ప్రభా, ఆకాశం పైన భూమిలో కూడా నాకు ఎవ్వరు లేరు, అందరు కళ్ళ ముందు కనిపిస్తారని ఎవ్వరు లేరు ప్రభా, నువ్వు ఉన్నావు. నాకు ఇది పైసలు కట్టకపోతే ఇంత అవమానానికి అయితే నాకు పిల్లల్ని ఇవ్వలే ప్రభా, మరి ఆనందపడాలా బాధపడాలా అని. నా భార్య ఒక హాస్పిటల్లో, పిల్లలు ఒక కాడ, ఎవరు వస్తలేరు, ఏ సపోర్ట్ లేదు నాకు డాడీ లేడు, ఎవరు లేరు. మమ్మీ ఉంది కానీ మమ్మీ కూడా ఇక ఉందంటే ఉంది కానీ డబ్బుల సహాయంలో ఎవ్వరు చేస్తలేరు నాకు. ఏంది ప్రభు అన్నప్పుడు రిసెప్షన్ హాల్లో వాళ్ళు చెప్పేసిన, మళ్ళీ ఏమంటారు మేడం నాకు ఇట్లా ఇంతనే ఉన్నాయి, ఇంతనే అయితే అంటే వాళ్ళు నేను చెప్పిన మాటలకి వాళ్ళు సరే వాళ్ళు అన్నారు నా ఉద్యోగం పైన పర్వాలేదు, నా సైడ్ నుంచి ఒక 30,000 డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నా. మేడం నా పరిస్థితి ఇది అన్నప్పుడు నా సైడ్ 30,000 డిస్కౌంట్ ఇస్తానని. ఇంకా పక్కన ఇంకో ఆమె ఉంది రిసెప్షన్, బిల్లు కట్టించుకున్నట్టు. ఆమె అన్నది నువ్వే ఇచ్చినావు అక్క, మన ఇద్దరం కలిసి వచ్చినాము, పోతే మన ఇద్దరు జాబ్ పోతుంది, నేను కూడా నా తరపున 20,000 డిస్కౌంట్ ఇస్తా అన్నది. హల్లెలూయా.
అసలుకి దేవా నీ ప్రేమ ఏంది ప్రభు అని అక్కడే ఏడ్చేసిన. మీరు ఎవరు వాళ్ళ ఫేస్ కూడా నాకు గుర్తులేదు ఇంతవరకు. అంటే దేవుడు అన్యుల దగ్గర నుంచి ఇంత ప్రేమిస్తుండని నేను చాలా నమ్మలేకపోయినా. దేవా నన్ను ఇంత ప్రేమిస్తుండు, నీకు వందనాలు ప్రభు అనుకున్నా. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా ఎక్స్ట్రా బిల్లు, కానీ నాకు 50,000 ఎవరో తెలియరు వాళ్ళ దగ్గర నుంచి తగ్గించిండు దేవుడు. హల్లెలూయా. అయితే ఎక్కడైనా దేవా నిన్ను మహిమపరచాలనుకున్నప్పుడు మొన్న విజయవాడకు కూడా వెళ్ళినాము. విజయవాడకి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే ఉండే. వెళ్ళినప్పుడు చిన్న ఈయన మైకేల్ ఆయన పేరు ఏరన్. ఈయన పోయి బకెట్లో చేయబెట్టిండు. ఎలక్ట్రిక్ హీటింగ్ అవుతుంది, అది వాటర్ హీటర్లో కరెంట్ నడుస్తుంది, అందరు ఉన్నారు, అందరి మధ్యలో పోయి చేయి పెట్టేసిండు. ఇక ఇక్కడ గొల్లం పెట్టుంది, గొల్లం అవతల ఉన్నాడు, హీటర్ చేయి పెట్టేసిండు. ఈ పెద్ద ఆయననేమో మెట్ల మీదకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ అమ్మ అనుకుందంట నేను పట్టుకున్నా అనుకుందంట. పెద్ద ఆయన తీసుకొచ్చి చిన్న తీసుకొచ్చే లోపల నీళ్ళలో చేయి పెట్టేసిండు. చేయి పెట్టేసి గట్టిగా ఏడ్చి ఇట్లా పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా అయిపోయింది చేయి, ఇట్లా గట్టిగా చాలాసేపు. అయ్యా ఏంది ప్రభు అని గొల్లం తీసుకుని గొల్లం వస్తలేదు ఏంది ప్రభు అని. అది ఉత్తప్పుడు మామూలుగా వస్తుంది, కానీ తర్వాతకి వస్తలేదు. ఏంది ప్రభు ఈ పరిస్థితి అనుకున్నప్పుడు అది గొల్లం వచ్చింది. ఇంకా తీస్తే వచ్చినాక చాలాసేపు ఇట్లనే ఉన్నాడు, చాలా గట్టిగా ఏడ్చిండు. ప్రభు ఏంది ప్రభు అని ఆయిల్ పెట్టి ప్రేయర్ చేశాను చేతికి. దేవుడైతే ప్రాణాన్ని కాపాడాడు. హల్లెలూయా. చాలామందికి ఇది చెప్తే నమ్మలేకపోతున్నారు. వాళ్ళు అన్నారు మొన్ననే ఒక బాబుని చూసినాము, ఎలక్ట్రిక్ హీటర్లో చేయబెడితే స్పాట్లో చచ్చిపోయినంట, గుండెనే కాలిపోయిందంట లోపట. కానీ నా బాబుని దేవుడు సజీవ రకంగా ఈరోజు ఉంచాడు. హల్లెలూయా. అయితే ఆ రోజు అక్కడ పాట పాడమని చెప్పారు మమ్మల్ని. అక్కడ యూట్యూబ్లో వస్తుంది పాట పాడాలి నువ్వు స్పెషల్ సాంగ్ అంటే, పాడడానికి రెడీ అయినా నా పిల్లోడు అలా చేతి పెట్టేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. నా పాట వాళ్ళని అక్కడ పిలుస్తారు, నా పిల్లోడు చేతి పెట్టేసిండు. ఆ ప్రోగ్రామ్ నన్ను ఎవరైతే పిలిచిండో మా ఫ్రెండ్ ఆయన డైరెక్ట్ వచ్చి భయంగా ఎత్తుకున్నాడు బాబుని, ఇంత పెద్ద ప్రమాదం అయిందని. అసలు దేవుడు ఆ రోజు కూడా బాబుని కాపాడి ఆయనకి మహిమకరంగా నన్ను అక్కడ నించోబెట్టి పాట పాడని యూట్యూబ్లో కూడా వచ్చాను. దాన్ని బట్టి దేవునికి వందన. హల్లెలూయా. దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒకరోజు మేము బయటికి పోయి వచ్చాము. అది కూలర్ ఆన్ చేసాము. పిల్లలకి బాగా ఉబ్బరిస్తుంది చలికాలం అయినా, కూలర్ ఆన్ చేసినాము. ఒకటేసారి ఈమె ఆన్ చేసింది, నేనేమో హాల్లో ఉన్న, వీళ్ళు బెడ్రూమ్లో ఉన్నారు. మంటలు పటా అని వచ్చినాయి స్విచ్లకి వెళ్ళి. ఇట్లా మంటలు వచ్చి కళ్ళ మీదకి వచ్చినాయి. ఈమె కళ్ళు పోయినాయి అనుకున్నా, కానీ కళ్ళు ఏం పోలేవు, కళ్ళు మూసుకుంది. దేవుడు కాపాడండి. ఆ మంటలు వచ్చి ఆ వైర్ అంతా ఇట్లా కాలుకుంటూ వచ్చింది. మోషేతోని యేసయ్య చెట్టు ద్వారా ఎలా మాట్లాడాడు యెహోవా తండ్రి, ఆ పచ్చి చెట్టుని ఇట్లా అగ్ని ద్వారా ఎలా మాట్లాడా, అగ్ని నేను చూసిన, ఇట్లా అగ్ని కాలుకుంటూ ఒక వైర్ మొత్తం తినుకుంటూ వస్తుంది. అగ్ని తినుకుంటూ వస్తుంది. ఇల్లంతా పొగ, పక్కన గ్యాస్ ఉంది, పక్కన పిల్లలు ఉన్నారు, మొత్తం దుప్పట్లు అన్నీ ఉన్నాయి. కొంచెం అది దాని సొన కింద పడి అంటుకుంటే మాత్రం ఇల్లంతా తగిలి చనిపోతుండే. మేము న్యూస్ అవుతుండే, అందరికి న్యూస్ ఎక్కడో న్యూస్ ద్వారా మా గురించి తెలుస్తుండే, కానీ దేవుడు అట్లా కాకుండా సాక్షిగా తెలిపించిండు అందరికీ సాక్ష్యం అనేది. దాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు. ఆ రోజు మొత్తం ఇల్లంతా పొగ అయిపోయింది, పక్కన గ్యాస్, అసలుకి ఊహించుకుంటేనే భయం అవుతుంది ఏమవుతుంది అని. అదే మా నిద్రలు అయితే మాత్రం మేము న్యూస్ అవుతుండే, కానీ దేవుడు మమ్మల్ని బ్రతికించిండు. ఆ రోజు మంటలు చూసి నువ్వు వెనుకకు రా అంటే ఈమె భయపడి వచ్చేసింది. పిల్లలు అక్కడే ఉన్నారు. అయ్యా పిల్లలకి ఏంది ప్రభా, పిల్లలు మరి నాకు ఇచ్చినావు, మరి ఏంది ప్రభా, అప్పుడు బర్త్డే కాలే, మొన్న ఫస్ట్ బర్త్డే అయింది, బర్త్డేకి ముందే ఇది జరిగింది. అయ్యా ప్రభా నాకు పిల్లల్ని ఇచ్చినావు ప్రభా, మరి ఇట్లా అయితే నేను ఎందుకు ఇంకా బ్రతికి తండ్రి కానీ ముందడుగు వేసిన. మండుతుంటేనే ముందే వెళ్ళిన, అక్కడ స్విచ్ వేసే ఉంది, మంటలు వస్తూనే ఉన్నాయి, ఏమైతే తెలియదు, ముందుకు వెళ్ళిపోయినా. దేవా నాకైతే నువ్వు ఉన్న, నా ప్రాణం అయితే పోగొట్టవు ప్రభా, నా ప్రాణం తీసే నీకే ఉంది ప్రభా, ప్రాణం పోసే దేవుడు, నన్ను కాపాడే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా అని చేతికి లెఫ్ట్ హ్యాండ్కి బట్ట చుట్టుకున్నా, టీషర్ట్తోని చుట్టుకొని, కాలితే నా చేయి కాలుతుంది కానీ నా పిల్లలకి నా భార్యకి ఏం కాదు ప్రభా, నువ్వు నాకు ఉన్నావు, నా ప్రాణం అయితే పోదు, ఖచ్చితంగా నువ్వు ఉన్నావు ప్రభా అని ధైర్యంగా ముందు అడిగేసిన. టీషర్ట్ చుట్టుకొని అడిగేసి ఇట్లా బంద్ చేయబోతుంటే అది ఆటోమేటిక్గా ఇట్లా పెద్ద నుంచి చిన్నగా ఆరిపోయింది, మొత్తం వైర్ కట్ అయిపోయింది. ఇట్లా ఉండాల్సిన వైర్ దింపుడు వచ్చి వైర్ రెండు వక్కలు అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, షార్ట్ సర్క్యూట్ లోపలికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అన్ని స్విచ్లు ఫ్యాన్లు అన్నీ నడుస్తూనే ఉన్నాయి, దాని ద్వారా ఏం కాలేదు. నెక్స్ట్ రోజు ఎలక్ట్రీషియన్ వచ్చి అన్నాడు. అది ఎలా జరిగిందో తెలియదు, కానీ అది అసలుకి నువ్వు చెప్పేదానికి అసలుకి పెద్ద ప్రమాదం జరగాల్సింది, నువ్వు చెప్పేదానికి ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉందని చెప్పిండు. అప్పుడు అనుకున్న, దేవా నీ కార్యాలు మరి కంటికి కనపడవు ప్రవ్వా అనుకున్నా. దేవుడు మా ప్రాణాన్ని కాపాడిండు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఇలా కాపాడుకుంటూ వస్తున్నాడు అన్ని విషయాలలో. మా పిల్లల గురించి ప్రేయర్ చేయండి. మా వైఫ్ పేరు ఏంజిల్, నా పేరు సంజయ్, నా పెద్ద బాబు పేరు ఆరన్, చిన్న బాబు పేరు మైకిల్. సైతాను మేము ఎలాగైనా పాట ద్వారా, సాక్ష్యం ద్వారా ఎలాగైనా దేవుని మహిమపరచాలనుకున్నప్పుడు సైతాను ఈ రకంగా శోధిస్తుంది. సైతాన్ని శోధించినప్పటికీ దేవుడు మాకు విజయాన్ని ఇస్తుండల్లా. దేవుడే మహిమపరచబడుతున్నాడు. దేవుణ్ణి నమ్మే మేము ముందడిగేస్తున్నాం.
ఇంకోటి రీసెంట్గా పాస్టర్ అమ్మ గారికి పాస్టర్ గారు ఫోన్ చేసి మరి మేము వద్దాం అనుకుంటున్నాం అయ్యా, మరి ఇట్లా వచ్చి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం, పిల్లల ద్వారా వద్దాం అనుకుంటున్నాము అంటే పాస్టర్ మనం అవునా రండి, మరి ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటున్నారా అంటే మేము క్యాలెండర్స్ ఇస్తే బాగుంటుంది మీ చేతుల మీద అంటే మేము కూడా ఏదైనా ఇద్దామని మేము అనుకుంటున్నాం. క్యాలెండర్స్ ఇస్తే బాగుంటుంది మీరు మీ చేతుల మీద అన్నప్పుడు నా దగ్గర 10 రూపీసే ఉండే అకౌంట్లో, ఎందుకంటే జీతం అయిపోయింది. నాకు వచ్చే 30,000 నా భార్య 2 పిల్లల్ని చూసుకోవాలి, మరి ఏంది ప్రభు 1 రూపాయి లేదు, నీ విషయంలో వెనక పోవద్దు అనుకున్నా నేను. అయితే పాస్టర్ అంటే డైరెక్ట్ అన్నది, నువ్వు ఖచ్చితంగా ఇస్తావు నా తీసుకొని వచ్చేసేయి, నేను తీసుకొని వచ్చేసి ప్రార్థన చేస్తాం అన్నప్పటికీ 1 రూపాయి లేదు. నేను ఇక్కడికి ఆటో బుక్ చేసుకోవాలి, ఎట్లా రావాలో కూడా తెలియదు బోడుపల్లి నుంచి. దేవా నాకు బాధ్యత పెట్టినావు ప్రభా అని నమ్మకంతో విశ్వాసం ప్రేయర్ చేసిన. నెక్స్ట్ రోజు డైరెక్ట్ వెళ్ళిపోయినా, అక్కడ సికింద్రాబాద్కి వెళ్ళిపోయినా. ఆర్డర్ ఇచ్చినాక ఈరోజు వాళ్ళకి పేమెంట్ చేయాలి, పేమెంట్ చేయండి ఇవ్వనన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 1 వీక్ పడుతుంది క్యాలెండర్స్ రావడానికి అన్నారు. ఈ మనమేమో 31st ఇవ్వాలని ఉంది. ఎట్లా ప్రభా మరి నువ్వు కార్యం చేయాలి ప్రభా, మరి నేనైతే ఎవరిని అడగలేను, నేనైతే ఎవరిని అడగను, మరి ఏంది ప్రభా ఇది అన్నప్పుడు వాళ్ళు ఇక ఈరోజు ఫోన్ చేశాను మధ్యాహ్నం, వాళ్ళకి ఫోన్ చేసి మరి క్యాలెండర్స్ అయినాయా అని. అసలు నా అకౌంట్లో పైసలు లేవు, వాళ్ళకి ఇంకా 2000 కట్టాలి, 2500. మరి ఎట్లా ప్రభు అన్నప్పుడు వాళ్ళేమో క్యాలెండర్స్ ఇంకా కాలేవు నాన్న, ఇంకా ఒక 2-3 రోజులు టైం పడుతుంది అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి అయ్యా ప్లీజ్ మేడం ఇట్లా మేము చర్చిలో ఇవ్వాలనుకుంటున్నా, ఇట్లా చేయకండి అంటే మేమేం చేయలేము రాంది అన్నారు. అట్లా ఈ మనుషుల దగ్గరికి ఇంత రిక్వెస్ట్ చేసినా ఎవరు కొంచెం మంచిగా హెల్ప్ చేయడానికి కూడా మాట ద్వారా కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. దేవా నువ్వైతే ఉన్నావు ప్రభా, నీ చిత్తం ఉంటే ఇప్పించు ప్రభా, తీసుకెళ్తాను, లేకపోయినా నేను ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్తాను, నీ చిత్తం ఏమైందో బయలుపరచు ప్రభా అన్నప్పుడు వాళ్ళు అట్లా అంత చెప్పిన మేడమే మళ్ళీ 10 నిమిషాలు ఫోన్ చేసి క్యాలెండర్స్ వచ్చినాయని ఫోటో కూడా పంపించింది. హల్లెలూయా వచ్చింది అన్నప్పుడు మళ్ళీ అయ్యా ఇప్పుడు ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే పైసలు ఎట్లా ప్రభా మరి వచ్చినాయి బాగానే ఉంది ఇంకెట్లా అన్నప్పుడు అకౌంట్లో మళ్ళీ చెక్ చేసుకుంటే 10 రూపాయలే ఉన్నాయి. అయ్యా ఏంది ప్రభా మరి శాలరీ రాలేదు, ఈరోజు రావాలి, ఎప్పుడు వస్తాయ్యా, మరి క్యాలెండర్లు అయిపోయినాయి, అక్కడ మేడం చాలా బిజీ ఉంది, ఎట్లా ప్రభా అన్నప్పుడు మళ్ళీ 10 నిమిషాలు నాకు మెసేజ్ వచ్చేసింది, చెక్ చేయకుండా డైరెక్ట్ యువర్ శాలరీ క్రెడిటెడ్ అని వచ్చింది. హల్లెలూయా. అంటే ఇది ఒక్కొక్క స్టెప్ ఎట్లయితుందంటే నేను కూడా ఊహించలేను ఏం చేయాలి అన్నప్పుడు ఒక్కొక్క దాన్ని దేవుడు అమల్చుకుంటూ వస్తున్నాడు, ఒక పూల మీద పూలు అల్లినట్టు దేవుడు నాకు అన్నీ ఇట్లా దాటుకుంటూ వచ్చి దేవా నీ చిత్తం నీ కార్యం ఉందని ఉన్న క్షణంలో మోకాలుండి దేవా నీకు వందనాలు ప్రభా అని మనస్ఫూర్తిగా చెప్పిన. చాలా వందనాలు. నా గురించి ప్రేయర్ చేసినందుకు పాస్టర్ ఆంటీకి, పాస్టర్ అంకుల్ చాలా వందనాలు. దేవుడికి స్తోత్రం. అందువల్ల మీకు అందరికీ క్యాలెండర్స్ ఈరోజు తీసుకొచ్చిన అందరికీ హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ఇలాగండి, ఇంకా నెక్స్ట్ ఎవరన్నా దయచేసి లేచి కొంచెంలో చెప్పండి, ఎందుకంటే హల్లెలూయా. ఇక్కడ అయ్యకు అమ్మకు నా వందనాలు, ఇక్కడున్న బిడ్డలకు అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే హల్లెలూయా. అయ్యకు అమ్మకు నా వందనాలు, ఇక్కడ ఉన్న బిడ్డలకు నా వందనాలు. ఏంటంటే నా చిన్న సాక్ష్యం ఏంటంటే ఇది పెద్దది చిన్నది కాదు, పెద్దదే, కానీ నేను చెప్పాలంటే కొద్దిగా నాకు భయం అవుతుంది, చిన్నది చెప్తా. దేవుడు నా తోడుగుండా. అయితే ఏంటంటే మా కోడలు గర్భిణితో ఉన్నది, గర్భిణితో నుంచి మల్కజీరి తీసుకుపోతే ఏమన్నారంటే షుగర్ ఎక్కువ ఉన్నదమ్మా, ప్రైవేట్ తీసుకుపోతేనే మంచిగా ఉంటుంది, లేకుంటే పాపకు ప్రాబ్లమే ఈ పెద్ద ఆమెకు ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఎట్లా అని ఇంటికి వచ్చి నా కొడుకు నా కోడలు బాధపడతా అంటే ఏం చేస్తాం, దేవుని చిత్తం బిడ్డ, ఊరికే మనం బాధపడద్దు, ఆ మందులు ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే అట్లనే ఉంటాం అని అంటే నా కోడలు చూత దేవుని చిత్తం మీదనే ఉన్నది. నాకు అద్దత్తమ్మ మందులు చూత ఏమద్దు, ఎట్లున్నా దేవుని కృప అన్నది. ఆమె ఇక ఏం పేరు చేసుకున్నదో ఆమె కృప, ఆమెతోటే మంచిగా పేరు చేసుకున్నది ఉన్నది. ఉన్నాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. అమ్మోళ్ళ ఇంటికి పోయినాక కడుపు బాగా నొత్తందని మూలుగా హాస్పిటల్లో తీసుకుపోయినలాట. తీసుకుపోయినాక ఇక ఆపరేషన్ కదా, ఆపరేషన్కి సూదేస్తానని తీసుకుపోయినలు. తీసుకుపోతే ఏమన్నారట, డాక్టర్ షుగర్ ఉన్నదమ్మా, కొద్దిగా బయటికి ఇద్దరికి అయినాక ఆమెకు చేస్తామని అన్నారట. అమ్మ ఇట్లా షుగర్ ఉన్నదని మళ్ళీ బయటికి తీసుకొచ్చిండ్రు. అమ్మ నాకు సుత భయం అవుతుంది అమ్మ, మళ్ళీ పాప పుడుతుందో ఏమో అని అంటే, అమ్మమ్మ పాస్టర్ ఫోన్ చేయమ్మా నాకు పేరు చేస్తాడంటే, సరే అయ్యా నేను పాస్టర్ ఫోన్ చేస్తా కానీ నువ్వైతే మంచిగా భయపడకుంటుండు బిడ్డ అని చెప్పిన. అయ్యా ఇట్లా సంగతి. అప్పుడే అమ్మ ఫోన్ చేసింది నాకు, అమ్మ
వందనాలమ్మా ఇట్లా సంగతమ్మ అంటే, ఏందమ్మా నువ్వెందుకు బాధపడతావు, నువ్వేమైందంటే, అమ్మ పాప పుడుతుందని నా కొడుకు భయం ఏడుతాండమ్మ అంటే, ఏం కాదు పూలమ్మ, నువ్వు భయపడకు, నీకు మంచి మనవడు వస్తాడు, 10 నిమిషాలలోనే నీకు మనవడు పుట్టిండు అని నీకు ఫోన్ వస్తుంది అని అన్నాడు. మళ్ళీ అయ్యకి అమ్మ అంటే అయ్యకి ఇచ్చింది. అయ్యా ఇట్లా నా కొడుకు బాధపడుతాండు అయ్యా, ఇట్లా పాప పుడుతుందో ఏమో అని మస్తు బాధపడి ఏడుతాండు అయ్యా అంటే, అయ్యా ఏమన్నాడు, అమ్మ నీకు 10 నిమిషాలలో ఫోన్ వస్తుంది అని అనగానే ఆ దేవుని చిత్తమైన 10 నిమిషాలనే ఫోన్ వచ్చింది మనోడు పుట్టిండని. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ఆమేన్. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇంకా ఎవరన్నా దేవుడు మేలు చేసిన బిడ్డలు చక్కగా దేవుడికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు కూడి వచ్చిన మన అందరికీ వందనాలు. నా ఆత్మీయ తల్లిదండ్రులు వస్తుంది. నా ఆత్మీయ తల్లిదండ్రికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం, పోయిన సంవత్సరం అంతా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసింది మా పట్ల, నా పట్ల కానీ, నా తమ్ముని పట్ల కానీ. నా తమ్ముని అయితే ఇదే నెల యాక్సిడెంట్లో 24 గంటలు యాక్సిడెంట్ అయ్యి 24 గంటలు కోమలో ఉన్న నా తమ్ముడిని బతికిచ్చిండు దేవుడు. మా అన్న తమ్ముని పట్ల, నా తమ్ముని పిల్లల పట్ల కానీ, నా మరదల పట్ల కానీ గొప్ప కార్యం జరిగించిండు. ఆ కార్యం జరిగిందంటే నా ఆత్మీయ తల్లిదండ్రి ప్రార్థన బట్టి, నా తండ్రి హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యం చేసిండు. నా తమ్ముని బతికిచ్చిండు. నా తల్లి కట్టె పట్టుకొని ఊనుకుంటూ నడిచిన నా తల్లిని, అసలు మా తల్లి ఉంటుందా లేదా అని ఎంతో ఏడుచుకున్నా నేను. కానీ నా తల్లిని దేవుడు పట్టుకున్నాడు, దేవునిలోకి నడిపించి నా తండ్రి ఆ కట్టెను పక్కకు పడేసి ఆమె నడిచి ఆమె పనులు ఆమె చేసుకొని సంతోషంగా ఉండే కృప చూపిండు దేవుడు. నా తల్లి మంచిగా ఉన్నది. నా తల్లిని బట్టి దేవునికి వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా నీ కోట్లాది కోట్ల స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ కట్టె కూడా తీసి పక్కకు పడేసి ఆమె నడిచే బలం శక్తిని ఇచ్చండి దేవుడు. కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంది తండ్రి. అయ్యా మళ్ళా ఇంకా సాక్ష్యం ఏంటంటే, మమ్మల్ని ఎంతగానో కాశీ కాపాడుతుండు. ఈ సంవత్సరం అంతా కాశీ కాపాడండి దేవుడు. యేసయ్యా స్తోత్రం నాయన. అయ్యా విష్ణు సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పద్మాలేగం. అందరికీ వందనాలండి. ఇందాక బ్రదర్ ఎవరో నాకు తెలియదు కానీ చాలా మంచి సాక్ష్యం చెప్పాడు. అలాగే నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. మొన్న నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. నేను నా భార్య మాకు పెళ్ళి దాదాపు 23 సంవత్సరాలు. ఏ రోజు మేము బండి మీద నుంచి కింద పడలేదండి. ఆ రోజు నేను బ్రదర్తో ప్రేయర్ చేయించుకోకపోవడము, ఇంట్లో ఏదో చిరాకుతో బయటికి వెళ్ళడము, ఇంటి నుంచి వెళ్ళిన 2 నిమిషాలకే మేమిద్దరం బండి మీద నుంచి కుక్క అడ్డం రావడం, బండి మీద నుంచి కింద పడిపోవడం. నా భార్యకు నెత్తి దెబ్బ తాకింది, రక్తం వచ్చింది, బాగా రక్తం పోయింది. నాకు కాలు చేతులు ఆడలేదు. ఇంటికి తీసుకొచ్చిన మెల్లగా 2 ఇంజక్షన్లు ఇచ్చిన, ఒక మెడిసిన్ అది జస్ట్ పెట్టి బ్రదర్కి ఫోన్ చేస్తే బ్రదర్ ప్రేయర్ చేసిండు. ఆ దెబ్బ నాకు తాకిన దెబ్బలు, ఆమెకు తాకిన దెబ్బలు, రక్తం అంత వచ్చింది. తెల్లారే వరకు మళ్ళీ మేము మామూలు మనుషులంగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం, మా నాన్నగారు ఊరికి వెళ్తున్నారు, ఫంక్షన్ ఉందని చెప్పి కారులో ఊరు వెళ్తున్నారు. సడన్గా సిక్ అయ్యాడు, మనుషులను గుర్తుపడట్లేదు. ఆ రోజు 5 తారీఖుకి బ్రదర్ వాళ్ళు మా ఇంటికి ప్రేయర్కి వస్తున్నారు. వీళ్ళు ఫోన్ చేసి మా తమ్ముని వాళ్ళు, అన్న ఏం మాట్లాడతలేడు, ఏందో ఎట్లనో మాట్లాడుతున్నాడు, మన దీంట్లో లేడు అంటే నాకు టెన్షన్ వచ్చి బ్రదర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి, బ్రదర్ నాన్నకి ఇట్లా ఉందంట అంటే, సరే అన్న నేను ఏం ఇది కాకు, నేను ప్రేయర్ చేస్తున్నా అని చెప్పి ప్రేయర్ చేసి ఇమీడియట్గా నాకు ఫోన్ చేసిండు. అన్న నాన్నకి ఏం కాదు, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడొద్దు అన్నాడు. వాళ్ళు ఇంటికి చేరిర్రు. మధ్యాహ్నం రాత్రి 12:30కి మామూలు మనిషి అయ్యిండు మా నాన్న.
ఇట్లా ఇటువంటి సాక్ష్యాలు మనం అందరం మనలో మనం చెప్పుకోవడం కాకుండా ఈ మందిరాన్ని ఇంకా ఈ సాక్ష్యాలు విని రావాలి. వచ్చే సంవత్సరం క్రిస్మస్ కల్లా ఇప్పుడున్న 15-16 కుటుంబాలు దాదాపు 40 నుంచి 40-50 కుటుంబాలు కావాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చెప్పు. అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఫస్ట్ టైం సాక్ష్యం చెప్తున్నా. నాకు అప్పుడు 8 months ప్రెగ్నెంట్ ఉన్నా. రీసెంట్గా మా డాడీ చనిపోయిండు. నేను కడుపుతో ఉన్నప్పుడు 8వ నెల ఉన్నప్పుడు డాడీ చనిపోయిండు. హాస్పిటల్కి వెళ్ళినాం. అదే రోజు వెళ్ళేసి వచ్చాక కడుపు మొత్తం టైట్ అయిపోయింది. ఊపిరి అందట్లేదు నాకు. మా హస్బెండ్ని లేపిన, ఊపిరి అందట్లేదు, నా వల్ల అయితలేదు అని చెప్పేసి అంటే డాక్టర్ ఒక టానిక్ ఇచ్చిండు. శ్వాస అందకపోతే అది దాగమని చెప్పేసి ఇచ్చారు. అది తాగినా కూడా నాకు శ్వాస అందుతలేదు. వాకింగ్ చేసిన, వాటర్ తాగిన, ప్రేయర్ చేసుకున్నా, నా వల్ల అయితలేదు. నిల్చొని ప్రేయర్ చేస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు. ఇంకా నాకు మాట్లాడడం రావట్లేదు. ఇంకా నేను దేవునితో ఒక్కటే చెప్పిన, దేవా నువ్వు ఇచ్చిన గర్భఫలం నేను అడగలేదు, అసలు నువ్వే ఇచ్చినావు. ఇంకా నాకు ఇద్దరిని ఇచ్చినావు నువ్వు. నేను ఎలా మోసాన్ని ఇచ్చినావో నాకు తెలియదు, కానీ వీళ్ళకి ఏమన్నా నాకేమన్నా మా ముగ్గురు ప్రాణాలని చేతిలో పెడుతున్నా దేవా అని చెప్పేసి తీసుకుంటా పడుకున్నా. సడన్గా టైం అప్పుడు 2:30 అయిపోయింది, 3 అవుతుంది. సడన్గా నాకు ఏమైందో తెలియదు. మొత్తం ఊగుతున్నా నేను. మొత్తం మా ఇంట్లో అన్నీ ఊగుతున్నాయి, కుర్చీలు, మంచము. నా పక్కన మా హస్బెండ్ లేడు. చూస్తున్నా, భయం అవుతుంది, ఏమవుతుంది నాకు అని. సడన్గా పెద్ద వెలుతురు వచ్చింది నాకు. పెద్ద వెలుతురు వచ్చింది. నా కడుపు మీద చేయి పెట్టి నేనున్నా నీకు అని చెప్పేసి నా కొడుకులని ఈరోజు బతికిచ్చిండు ఆ దేవుడు. లేదంటే ఆ రోజు నేను నా 2 పిల్లలని పోగొట్టుకుంటుండే. అంత భయం వేసింది నాకు. సడన్గా దేవుని చూడంగా కళ్ళు తెరిచిన, లేడు, వెళ్ళిపోయిండు. వెంటనే లేచి మా హస్బెండ్ చూసిన, అప్పుడు ఉండేనే. నాకు అప్పుడు అనిపించింది, అంటే ఎవరు నాకు ఏమో చేసారు అని అనిపించి మళ్ళీ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు నా పిల్లలకి ఏమన్నా అయినా, ఏదన్నా వచ్చినా వెంటనే నాకు దేవుడు నా కళలో చూపిస్తాడు. హల్లెలూయా. వీళ్ళ ఇద్దరు చుట్టూ ఎప్పుడు ఆ దేవుడు దూతలను పెడతాడని నేను నమ్ముతున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అక్క నీలక్క నువ్వు జీవితం సాక్షి. ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి. సాక్ష్యాలు విన్నారు, సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలకు ప్రధాన కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. ఎందుకు సిగ్గుపడుతూ ఎరక అవునా కాదా అనుకుంటూ? మందిరంలో నీకు ఉందా, ఎవడన్నా వస్తాడా? కాదు. గట్టిగా చెప్పండి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో రాజీ పడేదే లేదు. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన మందిరంలో ఎన్ని విషయాల్లో కాడ సభలు ఇప్పుడు వరకు కాడ. కారణం ఏంటంటే చాలామంది సేవకులు ఉంటారు, పాస్టర్స్ ఉంటారు. అందరిలాంటి పాస్టర్ నేను కాదు. ఎందుకు అందరిలాంటి పాస్టర్ కాదంటే విశ్వాసులు కొన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకుంటూ అలాంటి దరిద్ర అలవాట్లు నాకు లేదు. సస్తే దేవుడు రాజ్యంలో ఆయనతో ఉండాలి. బతికితే విశ్వాసులు కుటుంబాలు దీవెనకరంగా దేవుడు మార్చేటట్టు ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈ ప్రతి విషయంలో కాడ మనం అనుకుంటుంటాం కదా, దేవుడు మరి నిజంగా నా చేతితో చేసిన వాళ్ళందరికీ మగ పిల్లలే, నన్ను చంపేస్తే ధైర్యం వదిలిపోయింది అనుకుంటూ ఒకసారి. నన్ను తిడతారు అక్కడ కొన్ని ప్రాంతాల్లో. తర్వాత బాధపడతారు, నా దగ్గరికి వస్తారు, ఏడుతారు, నాన్న అయ్యా ఇట్లా తప్పు అయిపోయింది అయ్యా.
నాకు తెలీదు ప్రభు నాకు ఇచ్చిన కృప, అది ఏం చేయమంటారు? దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, సమస్త విషయాల్లో నేను నీకు, నువ్వు అడిగిన ప్రతిదీ నేను నీకు ఇస్తా. కొంతమంది కొన్నే ఇస్తాడు, కానీ నాకు సమస్తం ఇచ్చాడు. మరి నిజంగా బిడ్డల మ్యారేజ్ చేసేటప్పుడు ఈ బస్తీ మొత్తం చాలా వరకు ఎవరికి చెప్పి మ్యారేజ్ చేస్తున్నాడు అని అంటావు నేను విన్నా. అంతమంది కాడ 2 మ్యారేజీలు చేశా. ఇక్కడ ఈ బస్తీలో దాదాపు 10-12 మ్యారేజీలు చేశా. దేవుడికి స్తోత్రం. నేను ఎవడికి లెక్క చెప్పాలో, ఎవడికి సమాధానం చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంత డేరుగా మాట్లాడుతానంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించేది. మనుషులు కాదు, మనుషుల సహాయం కాదు నన్ను నడిపించేది. చూడండి, ఎప్పుడో మరి నిజానికి మనకు ఎప్పుడూ మామూలుగా 5వ తారీఖు 3వ తారీఖు శాలరీ. మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడు పరిచర్య కొరకు తన ఒక అడుగు వేసాడు. దేవుడు ఏం చేశాడు? తన కార్యసిద్ధి కలగజేసి దేవుడు మార్గము తెరిచాడు. గనక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రతి విషయంలో మనల్ని కాపాడుతున్నాడు. నేను ఉన్నంత వరకు కాడ నమ్మకంగా చెబుతున్నాను, గమనించండి. నేను ఉన్నంత వరకు కాడ దేవుడు సన్నిధానంలో మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా, మీ కొరకు ప్రార్థన చేస్తా. దాన్ని మీరు కాపాడుకోండి, పోగొట్టుకోవద్దు. ఇక్కడ బైబిల్లో ఉన్నారు కొంతమంది పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాపాడుకోవాలి. మనం ఎలా ఉండాలి? నీ పక్కన కూర్చున్నవే మనిషికి అదే కర్మ పట్టింది మళ్ళీ సంవత్సరానికల్లా. గట్టిగా సప్ట్లు కొట్టండి. మందిరం లేనిది నీ పక్కన కూర్చున్న మనిషికి అదే ప్రదర్శనం. దాన్ని కాకపోతే నా తల తీసేస్తా అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి సవాలుగా చెబుతున్న మాట ఇది. ఏ విషయంలో నీకు కొదువు కాదు, ఆయన నీ వైపు ఉన్నాడు. ఎవరండి నీ వైపు? జీవం కలిగిన దేవుడు. మనుషుల వాళ్ళ చనిపోయాడు, డెడ్ బాడీని అటు ఇటు ఊపుతున్నారు. నాకు తెలుసు ఆ విషయం. చనిపోయాడు, లేడు. వీళ్ళు డ్యాన్సులు ఎత్తాకి రెడీ అవుతున్నారు పాస్టర్ గారు వాళ్ళు. క్రిస్మస్ అంటే సంతోషమే, కాదంటల్లా. ఒక్కటే అడిగా, ప్రభువా ఒక అవకాశము. ఏమడిగాను దేవుణ్ణి? విశ్వాసం లేదనో 1,00,000 రూపాయలు ఇస్తే 10 రోజులు అట్టట్టు పోయి తిరిగి వస్తానయ్యా. ఇలాంటి దరిద్రపోయిలాగలేదు. ఒక అవకాశం. ఎందుకనంటే నీ సావుకుడితో నువ్వు అక్కడికి వస్తున్నావు. ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు నీకు కదా మహిమ రావాల్సింది. ఇంచుమించు ఒక 20 నిమిషాలు 40 నిమిషాలు ఒక 35 నిమిషాల తర్వాత ఆయన లెగతో జరిగింది. కొంచెం ఇది కాళ్ళు చేతులు ఆడిచ్చాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు 3 రోజుల్ని ఉపవాసం ఎందుకు ఇంత కఠినంగా? ఒక ఆయన వచ్చి పూట తినకూడదు అంటాడు, సలహాలు ఇస్తారు. నాకు సలహాలు ఏది కానీ ఇట్లా ఉపవాసం ఉన్నప్పుడు మీకు దేవుడిచ్చిన దాంట్లో ఇది ఇలా చిన్న బాటిల్లో పెద్ద బాటిల్లో నీళ్లు తేండి. కొంతమంది అయితే నీళ్ళు కాదు, నా ముఖం కాడు చూడాలి, సచ్చాడు దైద్రమండవుడికి పెట్టే చూద్దాం అనుకున్నారా ఏమో. క్షమించండి నన్ను. ఎందుకనంటే మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా భర్త కొరకు, మా పిల్లల కొరకు, మా డ్యూటీల కొరకు. ఇలాంటి సమయంలో నువ్వు వస్తే దేవుడు నిన్ను దర్శించాలనుకుంటా ఉన్నాడు. ఇలాంటి తరుణాలు కదా నువ్వు రావాల్సింది. భోజనాలు ఉన్నప్పుడు ప్రయోజనం ఏందో, నువ్వు తింటావు, నీతో పాటు నేను తింటా. ఈ రోజుతో ఉపవాసం ముగించుకుంటే ఈరోజు బల్ల ఇస్తాం మీ అందరికీ. మరలా ఆదివారము బల్ల ఇచ్చేది. ఈ మధ్యలో బల్ల ఇస్తానా చెప్పండి? ఒక ఆమాట నాకు రేపు పొద్దున్నే బల్ల వేయాలంటే నీ ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్ళి తీసుకుని నేనైతే ఇవ్వనని చెప్పి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు అక్కడ నుంచి బోరబండ నుంచి ముందు వచ్చారా, ఎస్పీఆర్ నుంచి ముందు వచ్చారా? చెప్పండి ఒక మాట. విశ్వాసము ఎంత ఇదంటే కాపాడుకోవాలి. మనము పనులు చేసుకుంటే దాంట్లో అంత దూరం అందరికంటే ముందు వచ్చారు వాళ్ళు. అంటే నా మీద ప్రేమతో మీరు అనుకున్న నా మీద కాదు, దేవుడు ఒక భయం వాళ్ళకు ఉంది. ఆ భయం మీకు చెప్పాలి. ఆ భయం మీకు లేదు. ఏదైనా అవసరం వస్తే మాత్రం ఫోన్ చేయ, ప్రార్థన చేయాలి, జరగాలి. ఎక్కడ జరిగింది? దేవుడు సన్నిధానంలో దేవుడు మనల్ని కాసి కాపాడ్డాడు. కృతజ్ఞత కలిగి మనం బతకాలి. ఆస్తులు సంపాదించుకునే సావుకుడు కదా ఇక్కడ. కత్తులకైనా తుపాకీలకైనా దేనికైనా రెడీ, ఎనీ టైం 24 hours 360 రోజులు దేవుడు పరిచర్య కొరకు. ఇంతవరకు నిలబడింది లేదు నా ఎదుట, ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు కనుక. గట్టిగా సపట్లు కొడతారా?
ఆయన నాతో ఉన్నాడు. 7 గంటలకు మంచి డబ్బు అయిపోయింది. పాసం గారు లేదు. వచ్చి ఏమన్నా బాటిల్ తెచ్చిద్దంటే అస్సలు తేలా అంకాడు. నేను చెప్పలే. ఒకటి అనుకున్న, ప్రభు సస్తే నేను రాజ్యానికి వస్తా. కొడుకంటావా, వాడు నువ్వు చూసుకుంటావు, బతికితే నేను నీ పని చేస్తానయ్యా అనుకోను. అంతే తీర్మానం. ఇంకో మీకు సాక్ష్యం కార్డు చూపిస్తా, చూడండి. ఉందా ఇక్కడ? ఇదిగో. ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? మీ మీద నాకేం కోపం కాదు, మీ మీద బాధ కాదు నాకు. దేవుడు మందిరం అంటే నిర్లక్ష్యము. 9:00 11:00, 11:00 1 గంటకి 2:00. ఏమిటి? ఎప్పుడు మీరు మారుతారో? నేను చస్తా, నన్ను మట్టి పెడతారు, కానీ నేను దేవుడు దగ్గర ఉంటా. మీరు ఎక్కడికి వెళ్తారో రోజు చనిపోతే. ఆనాడు పద్మనాభ దీపులో యాహోను ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మవశుడైన అగ్ని అభిషేకం కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు సంవత్సరం అంతా మళ్ళీ కాచి కాపాడ్డాడు. నేను అనుకున్న, ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకు మనిషికో పాట, అందరికో పాట సమయం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా. సమయం చాలా తక్కువైపోయింది. సమయం చాలా ఇరువైంది. గమనించండి. ఇప్పుడు ఆదివారం రారు కొంతమంది, ఊరికి వెళ్ళాలి, పాపం కొన్ని ఆపత, ఓకే. కానీ ఉన్నప్పుడు మాత్రం మనం సమయానికి వెళ్ళాలి దేవుడి సన్నిధిలో. ఇప్పుడు చెబుతున్న ముఖం ముగ్గా, రేపు పగలారాధనకి ఎంతమంది వస్తారు? 8 గంటలకు వస్తారు. అసలు వస్తారా రాదా చెప్పండి ముందు నాకు. అసలు నువ్వెందుకు ఆ మాట అంటున్నావు? వాళ్ళతో నీకొద్దు, నీ 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 మాట చెప్పాలి కదా. కాదు, వాళ్ళ నుంచి వినాలి నేను. ఎందుకనంటే నువ్వు వాళ్ళతో వంతు పెట్టుకుని నువ్వు నరకానికి వెళ్ళేటట్టు ఉండవు. ఏమి లేకపోతే టయానికి నువ్వు రావు, పాట పాడవు, ప్రార్థన చేయవు, పరిచర్య చేయలేదు, వస్తావు, ఆఫీసుల కాడ కూర్చుంటావు, వెళ్తావు. ఇది కాదు మందిరంలో దేవుడు పరిచర్య, దేవుడి సన్నిధిలో. ఈ రోజు వరకు కాడ మీరు వెళ్ళిన ఆ బాత్రూము నేను పాసం గారికి అడుగుతాను. ఇప్పటికీ మేమేమి ఇది పడము. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుళ్ళు మేము తగ్గించుకుంటున్నాము. దేవుడు నాకు ఏ జబ్బు లేకుండా ఆరోగ్యం ఇచ్చి నీళ్లు దాగి నిలబడిన పాస్టర్ గారిని చూపండి హైదరాబాద్ పట్టణంలో ఎవడన్నా. ఖబర్దార్. దొంగ ఉపాసాలు ఉంటారు. పొడి తింటా, జ్యూసులు తాగుతా, ఇడ్లీలు తింటాం, పాలు. అది ఉపాసం ఎందుకైందండి? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ మాటలు ఉండి, ఉపాసం ఎలా ఉండాలో అక్కడ ఉండి అన్నమాట. ఈ మాటలు చూస్తే త్వరగా చదివితే ఆ తర్వాత నేను ఇక నూతన సంవత్సరాన్ని కరెక్ట్గా 20 నిమిషాలు ఉంది. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం గతించింది. నూతన సంవత్సరంలో వాగ్దానము కాలెండరా, దేవుడి సన్నిధిలో దేవుడి శరీరము సిద్ధపండి బిడ్డలో చేయితే నేను ఇస్తా బల్ల. ఇదైన తర్వాత చదవండి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏమనంటే, నువ్వు ఉపవాస దినమున వ్యాపారం చేద్దువు, నీ ఉపవాస దినమున నీ పని చేద్దువు. ఉపవాసం అని చెప్పి అన్యాయంగా గుద్దులాడుకుంటూ, కలకపడుతూ, వివాదాలు ఆడుకుంటూ, నీ పనివాడి చేత కఠినమైన పని చేపిస్తూ. ఇది కాదు ఉపవాసం అంటే. నా శరీరాన్ని, దేహాన్ని ఆయాసపరచుకుంటున్నా, దేవా నువ్వు నన్ను చూస్తలేదు కదా అయ్యా, ఎందుకు నన్ను చూస్తలేదు? ఇది కాదు ప్రార్థన అంటే. ప్రభు చెబుతున్నాడు, ఆకలి కొనుక్కున్న వారికి ఆహారం పెట్టండి. దేవుడికి స్తోత్రం. నేను చేస్తున్న పని అదే. నాకు దేవుడు సమృద్ధి అయిన సమృద్ధి ఇవ్వాల. సమృద్ధికి ఇస్తే నేను అదే పేద ప్రజలకు సహాయం చేసేవాడిని. అయితే నేను చేసే పని ఏంటంటే, నేను కష్టపడి దేవుడు మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. కుటుంబాల్లో బిడ్డలో దీవెనకరంగా దేవుడు మార్చును గాక. కుటుంబాల్లో బిడ్డలో దీవెనకరంగా. కారణం ఏంటంటే, ఆ ప్రార్థన వారి బిడ్డల భవిష్యత్తుకి పునాదులు బాటలయ్యాలి. అందుకనే ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. ఏ విషయంలో కాడ మీరు ఒక్కటే గమనించండి. దేవుడి సన్నిధానంలో, దేవా ఇంతవరకు నిజంగా నేను ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి. ఇలా పాస్టర్ గారు ఫోన్ చేసింది, మామూలుగా గంట మాట్లాడేది నాతో. ఎందుకంటే బైబిల్లో కొన్ని విషయాలు నా దగ్గర చాలా తెలుసుకుంది. నేనన్నా మాట్లాడే ఓపిక నాకు లేదు. 2 నిమిషాలు మాట్లాడి అక్కడికి సావుకురాలు కనుక అర్థం చేసుకోమ్మా, నేను దేవుడితో సహవాసంలో ఉన్నాను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని చెప్పడానికి. వెంటనే ఫోన్ కట్ చేసింది. తర్వాత మెసేజ్ పెట్టింది తెలుగులో. ఏమనంటే,
పాస్టర్ గారు సారీ ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి. మీరు ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో 3 days ఫాస్టింగ్ ఉంటారు కదా, నిజమే. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎలా మనం ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా మనం ఉండాలి? చదవండి అమ్మా, మాటలు తీసారా? 58 యెషయా గ్రంథం 58 3వ వాక్యం. 8 58 3వ వాక్యం యెషయా చదువు. గ్రంథం. 58:3 నుంచి యెషయా గ్రంథము. మేము యా. మేము ఉపవాసం ఉండగా ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? నీవెందుకు చూడవు? మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా ప్రాణములు ఆయాసపరచుకోగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. అని అందరూ మీ ఉపవాస దినమున నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, ఉమ్, మీ పనివారి చేత ఉమ్, కఠినమైన పని చేయించుదురు. ఉమ్, మీరు కలహపడుచు ఉమ్, వివాదము చేయుచు ఉమ్, అన్యాయముగా గుద్దులాడుచు ఉమ్, ఉపవాసముందురు. ఉమ్, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఉమ్, మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఉమ్. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలు. చూడండి, ఉపవాసం ఉండేది ఇదిగో, ఉపవాసం ఉండా నేను. చక్కెరకేళ్ళు డజన్ తెచ్చిపెట్టు, మధ్యలో 4 యాపిల్ కాయలు తెచ్చిపెట్టు, ఒక గ్లాసు పాలు. ఇన్ని తినేదా నీకు ఉపవాసం ఎందుకైతే? కాదు, అన్నంలో ఏముంది బలం నాకు, పాలల్లో లేనిది, చక్కెరకేళీలో లేనిది. ఇలాంటి ఉపవాసం అయితే నేను 10 సంవత్సరాలు ఉంటా. దేవుడికి స్తోత్రం. చెప్పండి, అవునా కాదా? ఏమ్మా, అలాంటి ఉపవాసం అయితే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే ఏమైనా ఇబ్బంది? చెప్పండి. ఒక గ్లాసు పాలు, యాపిల్ కాయలు, మధ్యలో చక్కెరకేళి అట్టికాయలు. అవి మామూలుగా ఉంటాయి చక్కెరకేళి అట్టికాయలు. మా బలం ఒక కాయే, అసలు మామూలుగా అట్టిపండే బలము. అలాంటిది చూడండి, ఎంత దేవుడు మహాకృప. అయితే ఇలాంటి ఉపవాసాలు ఆయనకి ఇష్టపడదు. ఆయనకి ఎలాంటి ఉపవాసం అంటే, ఆకలి గొనుచున్న వారికి ఆహారం పెట్టాలి. ఎవరు పెడతారు? ఎవరన్నా పేదళ్ళకి ఆకలి పెడతారు? ఎవరన్నా బాగా బట్టలు చిరిగిపోయి, బట్టలు మార్చిపోయి, నేను అలాంటి వాళ్ళు చేయబట్టుకుని మంచి హోటల్కి తీసుకెళ్ళి నేను తినగానే ఆ హోటల్లో వాళ్ళకి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు తినదాకుండి, వాళ్ళు తిన్న తర్వాత బిల్లు కట్టి బయటకు వస్తా. ప్రైజ్ లార్డ్. ఎందుకనంటే నిజంగా ఆకలి వేసిన వాళ్ళు మనకు ఆహారం పెట్టాలి. అంతేకాని ఆకలి కాని వాళ్ళకి చాలా మందిని పిలుస్తాం, వాడు అంటాడు ఇదిగో కూర బాగోలా, సరిగా ఉడకలేదు, మసాలా లేదు, ఉప్పు లేదు. ఇస్తుంటే వాళ్ళకి నువ్వు ఎత్తు పెడుతున్న ఆహారం నాకు అర్థం కాదు. కొంతమంది దేవుడు మందిరంలో తినేసి అంటారు అది బాగోలేదు, ఇది బాగోలేదు. దేవుడు మందిరంలో దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి మనం సంతోషపడాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. దేవుడు ఏది ఇస్తే అది, ప్రభువా ఇది నువ్వు ఇచ్చిందా, ఇది లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఇక్కడ నిలబడి నా జీవితంలో ఒక పూట అండి, ఒక పూట మా పెళ్ళైన కొత్తలో నా ఇంటికి వెళ్తే సమృద్ధి, పొలాలు ఉన్నాయి మాకు, చక్కగా ఇంట్లో మెట్టుగట్టు 2 సంవత్సరాల పాత ఒడ్లు కాడ ధాన్యం ఉండేది. కానీ ఏ రోజు మా ఇంటికి నేను పోలా, దేవుడు పరిచర్యకు వచ్చిన వరకు. హైదరాబాద్కి వస్తే 270 గజాల ఇల్లు, 8 గదుల రూము, కిరాయిలు వాళ్ళ డాడీ డ్యూటీ, పాస్టర్ గారు డాడీ. నాకు కావాల్సిన సమృద్ధి ఉంది. కానీ నేను ఇటు అత్త వైపు అటు తండ్రి వైపు చూడలే, ఏసై వైపు చూసి ఆ కరువులో కాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు నాకు సమృద్ధిగా ఆహారం పెట్టాడు. చెప్పండి, ఆ రోజు కరువు పడ్డా, బాధపడ్డా. పాస్టర్ గారు తినేది కొంచెమే, మీకు తెలుసు కదా. ఇంత అన్నం కోసము 4 రోజులు 5 రోజులు వారం కాడ ఉండేవాళ్ళు, 10 రోజులు 15 రోజులు కాడ గడిచేది. పెద్ద పెద్ద మీటింగులు అవుతాయి కదా, ఆ మీటింగుల కాడికి వెళితే అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు. సావుకులకు మాత్రమే పెట్టేవాళ్ళు భోజనాలు. ఎవరికి? పాస్టర్స్కి. కొత్తగా శుభార్ చేసి సావుకులు వస్తారు కదా పాస్టర్స్, వాళ్ళకి భోజనాలు చేసేవాళ్ళు, వెళ్ళిన వాళ్ళకి మాత్రం కాదు. అలాంటి మీటింగులకు రోజు దేవుడు నన్ను వెళ్ళమని చెబితే ప్రార్థన చేసుకుంటే, ఏమంది మనకెవరు తెలియదు, ఎట్ట వెళ్తావయ్యా అంత పాస్టర్ గారు. సరే దేవుడు వెళ్ళమంటున్నాడు, దేవుడు పని కదా, పోదాం తీయన్న. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఆ మీటింగులు పెట్టిన పాస్టర్ గారు సజ్జా బర్నబాస్ గారు, కృష్ణ ఆ జిల్లాలోనే మంచి పేరున్న దైవ సేవకులు, నన్ను చూసి బ్రదర్ మీరు హోసన మినిస్ట్రీలో చేసిన వాళ్ళు, మీరేంటి అంటే మీరు మీటింగ్కి వచ్చారా, రండి అని చెప్పి ముందుకు తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టి చైర్లో ఆ మీటింగు అయిపోయే విధిలో ఇద్దరిని పిలిచి పాస్టర్ గారు వాళ్ళు మంచి భోజనం పెట్టి పంపండి లోపల తీసుకెళ్ళాలి. ఆ ప్రియమైన దేవుడు పెట్టారా, మరి నిజానికి నన్ను తీసుకెళ్ళి వాళ్ళు సావుకులు మంచి భోజనం పెట్టి నాకు పాస్టర్ గారికి మంచి కానుకాడ ఇచ్చి పంపారు. ఈరోజు మనము అయిపోయింది మంచిగా ఉంది దీని కాదు, నేను పడిన కష్టం ఇంతలోతు బురదండి. ఇంతలోతు బురదలో, ఇంతలోతు ఉండేది బురద, ఇంతలోతు బురదలో ఒక సంఖలో సైకిల్,
ఓ సంకలు ఈ అమ్మగారిని ఎత్తుకొని నేను శుభార్త చేశానండి. ఎవడంటే అటు చేసేవాడు నాకు చూపిండి ఇవాళ. కోట్లు కోట్లు సంపాదించుకుని తళాలు కొనుక్కుని బంధువులు పెట్టుకుని ఇలాంటి వాళ్ళు, కానీ నాకులాగా కష్టపడే వాళ్ళు ఒక్కడు చూపిండి. ఒక ఆయన వచ్చి అన్నాడు ఇక్కడ, అందరూ అట్ట చెబుతారులే అయ్యా, మందిరానికి రండి అంటే, నాలాంటి వాడిని నువ్వు చూపి, నన్ను చూసావని అడిగి. ఎంత ధైర్యంగా యథార్థంగా ఉండమంటే ఆ మాట మాట్లాడగలుగుతాము, అవునా కదా? గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో మనం ఎప్పుడు కాడా ఆయన చేసిన మేలు నిజమే. మరి క్యాలెండర్ విషయంలో ప్రార్థన నేను చేశాను. నిజానికి నా దగ్గర అయితే లేవు డబ్బులు, దేవుడికి తెలుసు ఆ విషయము, లేవని నేను చెప్పొద్దు, కానీ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మన నీ చిత్తమని. మరి ఆ బిడ్డ వేసినట్టుగా దేవుడు చూపించాడు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు అదే సహాయం చేశాడు. అలాగే మళ్ళా మీ అందరి కోసము ఒక వాగ్దానం కాడ రాబోతుంది. ఆ వాగ్దానం నేను నూతన సంవత్సరంలో చదివి మీకు వినిపించి నేను ఒక ఆరాధన చేసి ముగిస్తా. అప్పుడు కాదులే, కానీ ఇప్పుడు పాత సంవత్సరంలో మనం ఉన్నాం కనుక దేవుడు నన్ను మరి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడినందుకు ఆయనకన్నా నిండు కృతజ్ఞత వందనాలు స్తోత్రములు. బిడ్డల ఆపత్తుల నుంచి బయటికి వేసినందుకు, నా నోటి మాట కాదనుకోకుండా కార్యం జరిగించినందుకు స్తుతులు. ఎందుకనంటే నా ప్రభు నాకు ఇచ్చిన ప్రతి మాట, ఇందాక అమ్మ సాక్ష్యం చెప్పింది కదా, దేవుడు మా కోరికలన్నీ నెరవేర్చడని. అలాగే ఇక్కడ కొత్తగా వచ్చే బిడ్డలు ప్రతి ఒక్కరు కోరిక నెరవేర్చబడాలి. వాళ్ళు కూడా చక్కగా నీతిమంతులుగా, అమ్మ ఏది ఉండే నాకు ఫోన్ చేసేది, అయ్యా ఇది ఉపదేశం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి నమ్మకము. ఏది ఉండే నాకు ఫోన్ చేసి చెప్పేది, ఫోన్ చేయకోకుండా ఉండదు. వాళ్ళ కొడుకులు కాడ చాలా ప్రేమగా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు, మేమేం చేయాలి? మేమన్నా డాక్టర్లమా? లేకపోతే డాక్టర్లు ఏమన్నా మాకు పరిచయమా? అయ్యా ఆపరేషన్ థియేటర్లో తీసుకుంటారు అయ్యా అనేద్దాం తల్లిగారు. ఏం కాదు కానీ 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, నువ్వు పెట్టే ఫోన్ మాట్లాడు, ఓపిక లేక. అందరితో మాట్లాడాలి, అందరూ సమాధానం చెప్పాలి. గమనించండి, బస్సులో ఎంతోమంది ఎక్కుతాము, కానీ బస్సులో ఉండే వాళ్ళు అందరితో ఎవరు మాట్లాడతారు? డ్రైవరా? కాదు, బస్సులో ఒక వ్యక్తి మాట్లాడతాడు, అందరితో మాట్లాడి అలిసిపోయేది కండక్టర్ ఒక్కడే. దేవుడి స్తోత్రం. అందరితో మాట్లాడి అలిసిపోయే వ్యక్తి కండక్టర్ ఒక్కడే. ఎందుకో చెప్పమంటారా? అందరికి అమ్మ టికెట్ ఉందా, టికెట్ తీయాలి అందరిని అడుగుతాడు. ఆయన అడగపోతే దబక్కన చెక్కింగ్ వచ్చాడు అనుకో, ఈయన జాబ్ అన్న పోయేది, లేకపోతే ఈయనకన్నా డబ్బులు కట్టాలి, ఆయన డబ్బులు, ఇద్దరికి డబ్బులు అవుతాయి. అలాగే మన జీవితాల్లో కాడ ఎంత మంచి దైవ సేవకుడి దగ్గరికి మనం వెళ్ళినా కానీ నువ్వు చేసే ప్రార్థన మీద నీ జీవితం ఆధారపడి ఉండింది. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన ఏ రోజు కాడ వ్యర్థం కాదు. ఆ ప్రార్థనలో దేవుడు నిన్ను నీతిమంతుడిగా లేపి నిలబెడతాడు. ఆ ప్రార్థనలో నీ కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. కొంచెం కాదు, సమస్తం దేవుడు ఇస్తాడు. ఎందుకు సమస్తం ఇస్తాడు తెలుసా? మనుషులైతే ఇప్పుడు కొంచెం, మరి నా బిడ్డలు ఒక మాట చెబితే బాక్సులు పట్టుకొస్తూ ఉంటారు. ఎందుకు పట్టుకొచ్చారని అన్నారు అనుకో, నాకు దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే సంఘంలో ఫస్ట్ బిడ్డ అమ్మాయి, ఆనాడు ఇస్సాకు చనిపోయే స్థితి దగ్గరలో పడ్డ తర్వాత ఒక మాట అంటాడు, అయ్యా కుమారుడా, అడవికి వెళ్ళి ఆటాడి ఏదైనా తీసుకురారా, నేను తిని దీవిస్తానని. దీవిస్తానంటాడా? అప్పుడు చచ్చి దీవిస్తానంటాడా? కదా. ఈ 3 రోజులు ఉపవాసం ఉండా, ఈ 3 రోజులు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఉపవాసం ఉండా. అందుకే నాకు ప్రేరేపణ బిడ్డ కాడ దేవుడు దీవెన పొందుకోవాలి. ఈ సంవత్సరం కుమారుడు వివాహ మార్గాలు తెరవబడాలి. ప్రైజ్ ది లార్డ్. గనక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనమంతా కాడ ఆయన వైపు చూడాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిద్దుము, నీవు చేసిన నేనేమి చెల్లిద్దుము, ఎలాది దోడలనా దూడలనా
వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా అది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇంకా సమయం ఎంతో లేదు. కరెక్ట్గా 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 5 నిమిషాల్లో మనమందరం లెగిసి ఆయన మనల్ని కాపాడినందుకు చిన్న ఒక పల్లవి ఒక శరణం పాడుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడిన మనము మన చేతులు అల్లాడిస్తూ ఆయన వైపు ఊపుతూ తండ్రి మళ్ళీ కాసినందుకు దయచేసి అందరము కాడ ఒక శరణము. ఎందుకనంటే కొత్త సంవత్సరానికి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఈ 5 నిమిషాల వ్యవధిలో చిన్న ఒక పల్లవి ఒక చరణం నేను పాడుతుంటాను. సప్పట్లు కొడుతుండండి, సరిపోయిద్ది. దేవుడి స్తోత్రం. ఎవరో గట్టి కొట్టినట్టున్నారు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోక్షితమైన నీ కృపయే నన్ను కాసి కాపాడెను, నీ కృపయే కాసి అందరూ సప్ట్లు కొడతా. సమయోక్షితమైన ఈ కృపయే నన్ను కాసి కాపాడెను, నీ కృపయే కాసి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, బల సూచకమైన మందసమానకై ఉదయించును నీ కృపణాయదలో సదరణ మనసే నూతన నాయన, ఉదయించును నీ కృపణాయదలో సదరణ మనసే నూతన నాయన, సంఘక్షేమమే నా ప్రాణనాయన, సంఘక్షేమమే మాయన, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను, నీ కృపయే యోక్షితమైన నీ కృప దాసి కాపాడెను,
నీ కృపయే దాసి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే అర్థం గట్టిగా సమయోచితమైన కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే. ఇక 2 నిమిషాలు ఉంది. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడే. గట్టిగా ఆ కృపయే దాసి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి కాపాడెను. గోరి అయోక్షితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి కాపాడెను. సమయోక్షితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి కాపాడెను. సమయోక్షితమైన నీ కృపయే నన్ను దాసి కాపాడెను. నీ కృపయే దాసి. దేవుని శక్తి పొందుకో యేసు నామములు. ప్రతి చీకటి అంధకారం విడుదల విడుదల కలుగునుగాక. వెంటాడుతున్న ప్రతి శోధన విడిచి వెళ్ళిపోనుగాక. యేసు నామములో ప్రతి ఒక్క దేవుడి శక్తి. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ఏమను నే మరువను. ఏ స్థితిలోనైనాను. హ్యాపీ న్యూ ఇయర్ 2026లోకి ప్రవేశించే. గట్టిగా సప్ట్లు కొడదాము. హల్లెలూయా. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఈ స్థితిలోనైనాను సజీవుడనై సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడవై ఆరాధింతును నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనాను. కలుగు చేసి ప్రేమించినావు. కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా. నీకు సాధ్యవారు. ప్రార్థన గట్టిగా. యెహోవా విజయము నీ కృపయే ఆధారము. నీవేనా విజయము. కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనాను. సమర్పణతో సేవించెదను నిన్నే.
నిన్నే సజీవుడనై ఆరాధింతును నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధింతును నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనా హల్లెలూయా. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. 3 రోజుల నుంచి నీళ్ళు తాగి కొత్త సంవత్సరం నాయన చూసే కృపించు వాళ్ళు ఉంటే కుర్చీలు ఉండి కుర్చీలో కూర్చోండి దయచేసి. ఇంకా కావాలంటే సేల్స్ నా దగ్గర 2 పంపిస్తా. దయచేసి మరి ఈ 3 రోజులు దేవుడు మందిరంలో ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో ఒక గిఫ్ట్ పంపాలని నా ప్రణాళిక, నా కోరిక. గిఫ్ట్ కావాలా వద్దా? మొత్తానికి దీవునికి ఏగుడు అయ్యా నువ్వైతే గట్టిగా ఒకసారి చప్పట్లు పడు. నిజంగా దీవునికి ఏగుడు ఎందుకని అర్థమే. ఫస్ట్ ఉపవాసం ప్రారంభ రోజు 2 వాటర్ బాటిల్ తెచ్చి ఆ రోజు మందిరంలో పనుకొని నాతో పాటు పొద్దున్నే వెళ్ళాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, నిజానికి దేవుడు దీవెన ఆయనకు ఉంది. మీ కుటుంబాలందరిలోకి ఒక గిఫ్ట్ ఫ్రీగా ₹1 నేను తీసుకోను. ఇప్పుడు క్యాలెండర్లు ఇచ్చి తీసుకోను, వాగ్దానం ఇచ్చి నేను తీసుకోను. ప్రైజ్ లార్డ్. కనుక ఏమిటా గిఫ్ట్ అని అంటే, దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఆ వాక్యమే మీకు పంపబోయే గిఫ్ట్. ఆ వాక్యం నేను రిఫరెన్స్ చెబుతా. బైబిల్ ఉండేవాడు చదవగలిగిన చదవండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 62:3 నువ్వు చదివినట్లయితే దేవుడు మీ కుటుంబాల్లో మీకు ఇచ్చే గిఫ్ట్ అది. నేను దాని కొరకు చాలా ప్రార్థన చేసి దేవుడిని అడిగా, ఏంది ప్రభు అంటే, సంఘాన్ని సంఘ బిడ్డలను నిన్ను నేను అలా ఆశీర్వదిస్తాను అన్నాడు. చదవమ్మ పాస్టర్ గారికి దీలా 62వ అధ్యాయం 3వ వచనం నుంచి. యెషయా గ్రంథము అర్థమవుతుందా? యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు చూడండి ఒకసారి. మీ కుటుంబాలకి ఆ దేవుడు ఇవ్వాలనే ఆలోచన దేవుడు సావుకులకు ప్రార్థన. యెహోవా చేతిలో పూసిన కిరీటముగాను యెహోవా చేతిలో పోసిన నీ కిరీటంగాను దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దానివని చాలు, నువ్వు వద్దు. ఇక్కడ గమనించండి, యెహోవా చేతిలో పోసిన కిరీటంగాను రాజకీయ మకుటంగాను. ఇప్పుడు మీరందరి కాడ ఎవరైతే మిమ్మల్ని కొంచెం వేలలుగా చిన్న చూపు చూస్తున్నారో అక్కడ ఈ 2026 నుంచి మీకు ఘనత కలగజేయను కాక, అక్కడ మీకు గౌరవాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళిక, ఆయన చేతుల్లో రాజకీయ మకుటంగాను భూషణ కిరీటంగాను నువ్వు వాడబడాలనేది దేవుడు ప్రణాళిక. నేను ప్రార్థన చేసి ప్రతి సంవత్సరము కాడ ప్రార్థన చేస్తా. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, నువ్వు అడగరా నేను ఇస్తాను అని అన్నాడు. అయ్యా సరేనయ్యా అని క్యాలెండర్లు అడిగే దేవుడు ఇచ్చాడు. వాగ్దానాలు అడిగాను, అయ్యే రేపు పొద్దున పూట మధ్యాహ్నం రేపు మనకు ప్రార్థన అయ్యే టైంకి అందుబాటులోకి రావచ్చు. దేవుడి స్తోత్రం. వచ్చిన తర్వాత వాటికి కొంత అమౌంట్ కట్టాలి. మీరు ఎవరు కట్టమని నేను అనగానే ప్రార్థన చేద్దాము. ఎందుకనంటే క్యాలెండర్ల కొరకడ ప్రార్థన చేసాం. ఏం చేసాం మనము? ఏ రోజు ప్రార్థన చేసాము? ఆదివారం ప్రార్థన చేసాం. సోమవారం దేవుడు మార్గం తెరిచి దేవుడు కార్యం జరిగించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే వాగ్దానాల కాడ నేను బ్రదర్కి మరి కార్డు పంపించా వాట్సాప్లో.
అన్న మీరు ఒకసారి రండి మీ ఫోటో పంపండి అన్నాడు. నా ఫోటో కాదు కానీ నేను మందిరంలో అడుగు బయట పెట్టను తమ్ముడా, బతికుంటేనేమో నేను నిన్ను కలుస్తా, కానీ చనిపోతే మాత్రం దేవుడి దగ్గరికి వెళ్తా. ఈ రెండు ఆలోచనలు నడిపిస్తున్నాయి అన్న. ఆయన విని అన్న సారీ అన్న నిజమే, ఇయర్ ఎండింగ్లో మీరు ఫాస్టింగ్ ఉంటారు కదా అని వెంటనే పాపము నాకు తమ్ముడు అని, సరే అన్న మంచిది నేను చేస్తానన్నా, ఇంత అమౌంట్ అవుతానంటే సరే తమ్ముడు చేయండి అన్న, ప్రార్థన చేస్తున్నాము. దేవుడు సన్నిధానంలో గమనించండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మహా ఉన్నతమైన కృప. ఎందుకనంటే మీ ప్రతి ఇంట్లో ఆ వాక్యం ఉండాలి. మీ డోర్ల మీద కానీ, మీకున్న అలమార్లు బీరువాలు ఉంటే మీ బీరువాల మీద కానీ, మాకు అలమార్లో బీరువాలు లేవని అనుకున్న వాళ్ళు మీ ఉండే గోడల మీద అయినా దాన్ని పాస్టర్ లాగా అంటు పెట్టుకోవచ్చు, లేకపోతే నామినేషన్ చేసి అలా తగిలించుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. అయితే నామినేషన్ అయితే చాలా ఖర్చు అయితే నేను చేయలేదు, కానీ అక్కడికే 3000 అయినాయి. ఈ నామినేషన్ అయితే 7000 అవుతాయి అన్నాడు. వద్దులే నాన్న అంత ఓపిక లేదు అని చెప్పాను. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ వాక్యము రేపు ఆరాధనకు వచ్చే బిడ్డలకు అందజేయబడింది. ఇంకోటి ఏంటంటే మరి దేవుడు మహా ఉత్తమైన కృప, దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం లెగిసి ఈ బల్ల కింద పెడితే కేక్ కట్ చేద్దాము. మరి కేక్ కటింగ్ ముందు మర్చిపోయా, కొంచెం ఒక నిమిషం. కేక్ కటింగ్ ముందు దేవుడు శరీరం మనం తీసుకోవాలి, ఎందుకంటే మనం తింటాం కదా. నన్నే క్షమించండి, నేనే కొంచెం మర్చిపోయా, మీ గురించి ఆలోచిస్తున్నా, పాపం బిడ్డలో టైం అవుతుందని. దేవుడి శరీరం బిడ్డలు ఒకసారి చేయలేపండి, ఎందుకనంటే ఇలాంటి అవకాశం మీకు దొరకవచ్చు, దొరకపోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఆయన శరీరం మీ వద్దకు వస్తుంది. దయచేసి మీరు ఎడవ చేయిలో కుడి చేసుకోండి. పాసం గారు పాట పాడుతుండేది. యేసుబాబు అన్న నువ్వు పాడతావు అమ్మాయి. హల్లెలూయా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలంపు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నిర్దోషమైనది నిష్కలంకమైనది, నిర్దోషమైనది నిష్కలంకమైనది, మనుషుల్లో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కానిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా, ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరుషును నా యేసు రక్తము, పరిశుద్ధ పరుషును నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది ఆయన రక్తము మీ వద్దకు నిష్కలంకమైనది, వస్తుంది. మనుషులు దయచేసి ఆ దూతలలో అందరూ ప్రార్థన చేసుకోండి. లేనే ఆయన రక్తం మీ వద్దకు లేనిది, వస్తుంది. మనుషుల్లో ఆ దూతలదో కానే కానిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరిచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను ప్రారదోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది ఏ నరుని రక్తమైనా మనస్సాక్షిని శుద్ధి చేసేనా, ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది
రక్తము బహుదీర్ఘములు నిగమే చెమట రక్తముగా మారనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం లేచి మరి కేక్ కటింగ్ చేసుకుందాము. మరి ఎవరన్నా మీరు బిడ్డలు